హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి క్రిప్టో అనమాట. అంటే క్రిప్టో అంటే ఏమిటి, దానివల్ల నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి, ఏమైనా తీసుకున్నాయని చెప్పబోతున్నాను అనమాట. ఫస్ట్, క్రిప్టో అంటే ఏమిటి? క్రిప్టో అంటే క్రిప్టో కరెన్సీ అనమాట. అంటే దీనికి ఎటువంటి బ్యాంక్ బ్రాంచెస్ అలాగే నోట్స్ అలాగే ఏంటి ఉండవు అనమాట. ఇది అనేది డిజిటల్ మనీ. అంటే మనకి ఫోన్ ప్లస్ ఇంటర్నెట్ ఉంటే చాలా అనమాట. ఇది దీనికి పనిచేస్తుంది. నార్మల్ మనీ అంటే అన్ని బ్యాంక్ కంట్రోల్ ఉంటుంది. దీంట్లో బ్యాంక్ కంట్రోల్ ఉండాలన్నమాట. దీనికి మధ్యలో మనకి బ్యాంక్ అనేది అవసరం లేదు. మనం దీనిని వ్యాలెట్ స్టోర్ చేసుకుంటాం అనమాట. డైరెక్ట్ గా పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ చేయడానికి మాత్రం దీన్ని యూజ్ చేస్తారు అనమాట. ఎగ్జాంపుల్స్ వచ్చేసి బిట్ కాయిన్. క్రిప్టో వర్క్ అయ్యేది వచ్చేసి బ్లాక్ చైన్ మీద అనమాట. బ్లాక్ చైన్ అంటే ఏం లేదు, మనం ఏవైతే ట్రాన్సాక్షన్ చేస్తామో అవన్నీ పర్మనెంట్ గా రికార్డ్ సేవ్ అయ్యాయి అనమాట. దాన్ని ఏం చేయలేదు, ఏం చేయలేదు అనమాట. దాన్ని బ్లాక్ చైన్ అంటారు. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు మన ఫ్రెండ్ కి 100 రూపాయల క్రిప్టో కరెన్సీ ఒకవేళ చెల్లి చేసాం అనుకోండి, అదనేది ట్రాన్సాక్షన్ రికార్డ్ లో సేవ్ లో ఉంటుంది. దాన్ని ఎయిట్ చేయలేము, ఏం చేయలేము, రికార్డ్ అనేది అట్లాగే ఉంటుంది. క్రిప్టో వాలెట్ అంటే ఏంటి? క్రిప్టో వాలెట్ అంటే మనం మామూలుగా అయితే మనీని బ్యాంకులో ఏదైతే స్టోర్ చేసుకుంటాం, అలాగే క్రిప్టోని బ్యాంక్ లో కాకుండా మనం అనేది వ్యాలెట్ లో స్టోర్ చేసుకుంటాం అనమాట. ఇవన్నీ వ్యాలెట్ లో ఉంటాయి. ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ చేస్తాం అనమాట. క్రిప్టో వాలెట్ అంటే డిజిటల్ లాగా అనమాట. దీనికి మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవాలన్నమాట. నోట్ ఇక్కడ పాస్వర్డ్ అని మర్చిపోయినాం అనుకో, మన క్రిప్టో అంతా లాస్ట్ అయిపోతుంది. మనం ఏవైతే క్రిప్టో ట్రాన్సాక్షన్ చేసామో లేదంటే మనం క్రిప్టో డిపాజిట్ చేసామో అదంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ పాస్వర్డ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. క్రిప్టో ఎందుకు ఇంత ఫేమస్ అయింది? ఇన్వెస్ట్మెంట్ అనమాట. అలాగే బ్యాంక్ డిపెండెన్సీ, బ్యాంకుతో అవసరం లేదు. క్రిప్టోలో రిస్క్ కూడా ఉంటాయి అనమాట. అంటే అప్ అండ్ డౌన్ అనమాట. ప్రైస్ ఒక సెకండ్ లో అప్ అండ్ డౌన్ అయిపోతాయి అనమాట ప్రైజెస్. ఫేక్ యాప్స్ చాలా ఉన్నాయి అనమాట క్రిప్టో గురించి. మనం ఇప్పుడు క్రిప్టో అడ్రస్ ఇచ్చామనుకో, దాంట్లో ఉన్న మన బ్యాలెన్స్ ఉన్న అన్ని క్రిప్టో కరెన్సీ మొత్తం వెళ్ళిపోతాయి అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్రీ మనీ అంటే ఎవరైనా నమ్మకండి. మరి ఇండియాలో ఇల్లీగల్ కాదా అంటే క్రిప్టో? ఇండియాలో అయితే ఇల్లీగల్ కాదన్నమాట. క్రిప్టో లీగలే, కానీ మనకి దాని మీద రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట. ఆ రెగ్యులేషన్ ఫాలో అవ్వాలి. థర్డ్ వచ్చేసి మన ఇప్పుడు ఏమైనా కానీ మనం వచ్చిన దాంట్లో లాభంలో వాళ్ళకి మనం అయితే ట్యాక్స్ కట్టాలన్నమాట. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీకు దాని మీద నాలెడ్జ్ ఉంటేనే చేయండి, లేకుంటే మాత్రం చేయకండి. ఎవరు యూట్యూబ్ డీల్స్ వచ్చిందని చేయకండి. ఎందుకంటే నాలెడ్జ్ ఉండాలన్నమాట. దీంట్లో ఉన్నటువంటి ఒక సెకండ్ లో ప్రైస్ పోతుంది, ఒక సెకండ్ డౌన్ అవుతుంది. దీని గురించి మార్కెట్ బాగా తెలిసింటేనే మనం చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నీకు నచ్చినట్టయితే ఇంకా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.